సుమన్ టీవీ ద్వారా ఎన్నో ప్రాజెక్ట్స్ని వెంచర్స్ని ఫామ్ ల్యాండ్స్ని పరిచయం చేస్తూ వస్తున్నాము. సో అందులో భాగంగానే ఈరోజు మరీ ముఖ్యంగా ఒక అద్భుతమైన ఫామ్ ల్యాండ్స్ని పరిచయం చేయబోతున్నాను. ఈ ఫామ్ ల్యాండ్స్ మధ్యతరగతి వారికి చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే మనమంతా కూడా ఎక్కువగా ఆలోచించేది అఫోర్డబుల్లో ఒక ఫామ్ ల్యాండ్ ఉంటే బాగుండు అనుకుంటాం. ఎందుకంటే వీకెండ్స్ని ఎంజాయ్ చేయడానికి, బర్త్డే పార్టీస్, కొన్ని అకేషన్స్, కొన్ని రిసార్ట్స్కి అలా వెళ్ళే బదులు ఫామ్ ల్యాండ్ ఉంటే బాగుంటుందని థింక్ చేస్తూ ఉంటాం కదా. సో వారందరికీ కూడా ది బెస్ట్ ఫామ్ ల్యాండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అఫోర్డబుల్ అంటున్నారు. సో ఎక్కడ ఉంది ఆ ఫామ్ ల్యాండ్ తెలియాలంటే ఎగ్జాక్ట్గా నా జర్నీని నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో ఎగ్జాక్ట్గా గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి వరంగల్ హైవే గుండా మన జర్నీని స్టార్ట్ చేస్తాము. ఈ ఫామ్ ల్యాండ్ వచ్చేసి యాదగిరిగుట్టకి అతి చేరువలో ఉంటుంది. ఎస్, యాదగిరిగుట్ట అందరి ఫోకస్ హాట్ కేకుల్లా చుట్టూతా ప్లాట్స్ అన్నీ కానీ ఫామ్ ల్యాండ్స్ కానీ ఈ మధ్య ఫోకస్ అందరిది కూడా అటువైపే ఉంది కదా. ఎస్, ఈరోజు నేను పరిచయం చేయబోయే ఈ ఫామ్ ల్యాండ్ కూడా భువనగిరి యాదగిరిగుట్టకి అతి చేరువలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ నుంచి 60 కిలోమీటర్స్ అండి. గూగుల్ మ్యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు. 60 కిలోమీటర్స్ దూరంలో మన ఫామ్ ల్యాండ్ ఉండబోతుంది. మరి ఆ ఫామ్ ల్యాండ్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఆల్రెడీ, అలా కట్టేసుకోవచ్చండి వెళ్ళి. అండ్ కాటేజ్ ఫెసిలిటీ కూడా కలిగిస్తున్నారంట. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫామ్ ల్యాండ్ చూసేయాలి అని. అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్లో అంటున్నారు, అందరూ కొనేసేయవచ్చు అంటున్నారు. మరి లేట్ చేయకుండా ఆ డీటెయిల్స్ అంతా తెలియాలంటే మీరంతా డెస్టినేషన్ కి వచ్చేసాను. ఎంత హ్యాపీగా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా నా జర్నీ సాగింది. గట్కేసర్ ఓఆర్ఆర్ 60 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. ఎగ్జాక్ట్ హైవే నుంచి వచ్చాను కాబట్టి 1 అవర్లో జర్నీ అయితే చాలా సాఫీగా జరిగింది. అసలు ఎంత రీఫ్రెషింగ్గా ఉందో. ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. వచ్చేసాను. సో మొత్తంగా చెప్పాను కదా, 60 కిలోమీటర్స్ 1 అవర్ పట్టింది. అండ్ లొకేషన్ అయితే నేను చూశానండి, చాలా చాలా సూపర్గా ఉంది. అసలు న్యాచురాలిటీ అండ్ గ్రీనరీ వావ్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం వీకెండ్స్ కానీ బర్త్డే పార్టీస్ ఏవి చేసుకోవాలి అనుకున్నా ట్రాఫిక్ లేకుండా అలా సాగిపోతే జర్నీ బాగుంటుంది అనుకున్నాం. ఎస్, చాలా బాగుంది జర్నీ. అట్ ద సేమ్ టైం చూసుకుంటే కనుక ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండాలి ఫామ్ ల్యాండ్లో అనుకుంటాం. ఎస్, అంతే పీస్ఫుల్గా లొకేషన్ చూడగానే మనసులో అనిపించేసిందండి. గ్రీనరీ ఎంత సూపర్గా ఉందో లొకేషన్. దట్టు అంటున్నారు అఫోర్డబుల్ ప్రైస్లో ఈ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి అంటున్నారు. అండ్ ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ టూరిజం హబ్. అండ్ చూసుకుంటే కనుక మనకి కొలనుపాక టెంపుల్, శివాలయం టెంపుల్, చుట్టూతా కూడా హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయండి. మరి ఇంతకంటే వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి ఫామ్ ల్యాండ్స్లో పెట్టుబడి పెట్టడానికి ఇంకేం ప్లేస్ అండి. ఇదైతే ది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పగలను. మరి ఈ ఫామ్ ల్యాండ్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఎండి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫేసెస్ కంప్లీట్ చేసుకుంటూ ఒక బ్రహ్మాండమైన ఫామ్ ల్యాండ్స్ని అఫోర్డబుల్ ప్రైస్లో మిడిల్ క్లాస్ వారికి అందిస్తూ వస్తున్నారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ప్రాజెక్ట్స్ ఏవి చూసుకున్నా కొత్తగా పేర్లు కనిపిస్తూ ఉన్నాయి సార్. లైక్ ట్రెండీగా, ఒక స్టైలిష్గా, పాష్ నేమ్స్ చూస్తున్నాం సార్. సో శుభప్రదం ప్రాజెక్ట్స్, ఆనందవనం పేరులోనే ఆనందవనం, ఆనందం కనిపిస్తుంది సార్. ఎందుకు ఈ పేర్లను చూస్ చేసుకున్నారు సార్? ఏంటి స్పెషాలిటీ? శుభప్రదం అనేది ముందుగా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే ముందు ప్రతి ఒక్కరికి, అంటే మనం ఏదైతే సంస్థను మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నామో, సో ఈ సంస్థ అందరికీ ముందు ప్లాట్స్ అమ్మడం, కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి. సో మంచి పేరు అయి ఉండాలి, అందరికీ శుభప్రదంగా ఉండాలి. ఎందుకంటే ఈ సంస్థలో పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా సో వాళ్ళకి ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే మనం ఇవాళ పెట్టుబడి పెడుతున్నాం అంటే దానికి ఒక 5 ఇంతలు 10 ఇంతలు అవ్వాలి అనే ఒక మంచి ఆశతో పెడతారు. సో అలాంటప్పుడు వాళ్ళకి అది శుభప్రదంగా జరగాలి. సో అందు గురించి అని శుభప్రదం అని చెప్పి పేరు పెట్టడం జరిగిందండి. నైస్, క్యాచీగా ఉంది అండ్ స్పెషల్ గా ఉంది పేరు. హ్యాపీ ఫీల్ అనేది కనిపిస్తుంది సార్ ఆ పేరులోనే. సార్ మరి ఇక వెంచర్ ఫామ్ ల్యాండ్స్ విషయానికి వస్తే గనక ఏంటి సార్ ఈ ఫామ్ ల్యాండ్స్ యొక్క డీటెయిల్స్ తెలియజేస్తారా సార్? ఫామ్ ల్యాండ్స్ అనేది కాన్సెప్ట్ తీసుకురావడం ఏంటంటే, ఫస్ట్ అంతకుముందు డిటిసిపి, హెచ్ఎండిఏ లేబర్స్ ఇవన్నీ కూడా మా కంపెనీ తరఫు నుండి ఫినిష్ చేసుకోవడం జరిగింది చక్కగా, సక్సెస్ఫుల్గా. మరి ఈ మధ్యన ట్రెండ్ ఏంటంటే, సో వాళ్ళ ఇంట్లో చిన్న పార్టీస్, బర్త్డే పార్టీస్ కానివ్వండి, యానివర్సరీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనం కొంచెం సిటీ నుంచి బయటకు వెళ్ళిపోయి సో అక్కడ ప్రశాంత వాతావరణంలో గడిపి బాగా చేసుకోవాలి, చక్కగా ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటున్నారు. సో దాంట్లో నుంచి వచ్చిన ఆలోచనే
ఒక మంచి ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో కేవలం ఫామ్ ల్యాండింగ్ అంటే ఏంటి, మనం ఫార్మింగ్ చేయడం అంటే మంచి ప్లాంటేషన్ ఇవ్వడము, ఫ్రూట్ ప్లాంట్సే కానివ్వండి, లేదంటే మనకి ఇంకా కొన్ని రెడ్ శాండల్ అని చెప్పేసి అని, మలబార్, మహాగాని అని, ఇవన్నీ కూడా మనకు ఉపయోగకరమైన ప్లాంట్స్. అంటే వాటిని ఒకసారి మనం ప్లాంట్స్ వేసామని అంటే సో దాని తర్వాత వాళ్ళకి ఒక 4-5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత, 12 ఇయర్స్ తర్వాత వాటిపైన కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. సో అట్లాగే అవే కాకుండా ఫ్రూట్ ప్లాంట్స్ ఈ మధ్యన కూడా మనం ఆర్గానిక్ అని చెప్పేసి అని బయట ఎక్కడైతే మనకి మామిడి తోటలు కానివ్వండి, దానిమ్మ తోటలు, ఇలా తోటల దగ్గరకు వెళ్ళి మరి సిటీ బయట నుంచి వెళ్ళి మరి కొనుక్కొచ్చుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి వాళ్ళ పళ్ళు చూసినా కూడా కలుషితమే, ప్రతి ఆహారం అంతా కలుషితం అవుతుంది. సో ఆ సినారియోలో మరి ఫామ్ ల్యాండ్లో మనం ఓన్లీ ప్లాంటేషనే కాకుండా మిగతా వాళ్ళని ఎట్లాగైనా రప్పించాలి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే మాకు డబ్బు మాత్రమే 2 ఇంతలు అవ్వాలి, 10 ఇంతలు అవ్వాలి అనుకుంటారు. సో పెట్టుబడి పెడుతున్నారు, మర్చిపోతున్నారు. అంటే వాళ్ళ ప్లాట్ నేమ్ అది ఎలా ఉంది, మా ప్లాట్ ఉందా లేదా అని కూడా వాళ్ళకుండే బిజీ లైఫ్లో వచ్చి చూసుకోవడం కూడా జరగట్లా. సో ఫామ్ ల్యాండ్ అనే కాన్సెప్ట్లో మనం ఇంకొంచెం డిఫరెంట్గా ఇస్తే సో వాళ్ళు వాళ్ళ కుటుంబ సమేతంగా ఫ్యామిలీతో చక్కగా వాళ్ళ పిల్లలతో తర్వాత భార్య బిడ్డలతో వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళ బర్త్డే పార్టీస్ కానీ ఇంట్లో జరుపుకోవడం అనేది సహజం అండి, ఇప్పుడు కూడా వెరీ కామన్ అది. సో ఇక్కడికి వచ్చి జరుపుకొని చక్కగా ఇక్కడ ఉండే స్విమ్మింగ్ పూల్ ఇచ్చాము మేము, తర్వాత కాటేజెస్, స్టే చేయడానికి కాటేజెస్ ఇచ్చాము, కెఫెటేరియా ఉంది. సో వాళ్ళు చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానివ్వండి, యానివర్సరీస్ ఇట్లాంటివి చాలా జరుపుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. సో 100% ఆక్సిజన్. ఫైనల్లీ మనకు కావాల్సింది ఏంటి, డైలీ సిటీలో ఉంటాం, పొల్యూషన్ లో తిరుగుతాం, సో మనకు కరెక్ట్ అయిన 100% ఆక్సిజన్ ఉండదు. సో అలాంటప్పుడు మరి ప్లాట్ తీసుకోవడమే కాకుండా ఇవన్నీ ఇక్కడ ఉండడం ద్వారా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది తీసుకున్న వాళ్ళకి. సో మళ్ళీ మళ్ళీ రావడం చేత వాళ్ళకి ఏం చేస్తున్నారు, నా భూమి ఎలా ఉంది, నేను తీసుకున్న ప్లాట్ ఎలా ఉంది, సో సేఫ్గా ఉందా లేదా, తర్వాత చక్కగా ప్లాంటేషన్ ఉందా లేదా, దాంట్లో ఫ్రూట్ ప్లాంట్స్ పెడితే ఫ్రూట్స్ అవుతున్నాయా లేవా, ఏమైనా ఆర్గానిక్గా వస్తే ఇంటికి తీసుకెళ్దాం, 1 కేజీ పళ్ళని, 2 కేజీల పళ్ళని అని చెప్పేసి అని. తర్వాత వెజిటేబుల్స్ కూడా అక్కడక్కడ కూడా మేము వాళ్ళకి కొన్ని వెజిటేబుల్స్ వేయడం జరుగుతుంది, టమాటోస్ కానివ్వండి, ఇంకా చిన్న ఆనియన్స్, బ్రింజాల్స్ ఇలాంటివి. సో ఇవి కూడా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక హ్యాపీ ఫీలింగ్, అంటే నా ఓన్ ఫామ్ హౌస్లో నా ఫార్మింగ్ చేసిన దాంట్లో నుంచి నేను ఆర్గానిక్గా మంచిగా ఎలాంటి మందులు లేకుండా తీసుకెళ్తున్నాను కదా ఇంటికి అనేది ఒకటి చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటారు వాళ్ళు. ఆల్రెడీ ఇప్పుడు మేము మా దగ్గర వెల్ సాటిస్ఫై కస్టమర్స్, థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళంతా స్మైల్స్ చూస్తున్నాం మేము ప్రాక్టికల్ గా, ఎందుకంటే మాతో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, షేర్ చేసుకుంటారు, సార్ సో చాలా బాగా ఇస్తున్నారండి, మీరు ఇంత చేస్తారని అనుకోలేదు, బట్ ఈరోజు మేము చాలా సాటిస్ఫై అవుతున్నాము. మరి మేము ప్లాంటేషన్ కానివ్వండి, తర్వాత మీ వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అవి కూడా మేము ఎప్పుడో చూద్దామని వచ్చినప్పుడు చక్కగా తీసుకెళ్ళిపోతున్నాము, ఇంటికి తీసుకెళ్తున్నాము, చక్కగా వాటిని అనుభవిస్తున్నాము. సో మా పిల్లలు ఎంజాయ్ ఉన్నారు, మా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, చక్కగా గడిపేసి వెళ్తున్నాము అని చెప్పేసి అని అంటున్నారు. అందువల్ల అదే కాన్సెప్ట్లో ఫామ్ ల్యాండ్ విత్ మనకి స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, తర్వాత మిగతా ఇవన్నీ కూడా తదితర అంశాలన్నీ కూడా మేము చేర్చడం జరిగింది. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ ఆలేరు మండలం శుభప్రదం ప్రాజెక్ట్స్ ఆనందవనం ఫామ్ ల్యాండ్స్, ఈ లొకేషన్ నే సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్స్, ఈ లొకేషన్ స్పెషాలిటీస్ ఏంటి, ఏం ప్రత్యేకతలు ఉన్నాయి, చుట్టూతా ఏం డెవలప్మెంట్స్ జరిగాయి, ఆ డీటెయిల్స్ ఒకసారి. సో యాదాద్రి మనకి ఇక్కడ ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆల్రెడీ మనం తిరుపతిని చూస్తూనే ఉంటాం ఎప్పుడు, చాలా హోలీ ప్లేస్. సో మరి తిరుపతి ఎంత ఫేమ్ అయిందో మనకు తెలిసిందే. మరి అలాంటి తిరుపతి లాంటిది మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు యాదాద్రిని కూడా ఆ రకంగానే ఫేమ్ చేయడం జరిగింది. యాదాద్రి అంటే ఎప్పటి నుంచో ఫేమసే, కానీ ఇప్పటి తరాలకు ఇంకా తెలియదు అది. బట్ ఇప్పటి తరాలకు కూడా తెలిసేలాగా ఒక తిరుపతి లాంటి లొకేషన్ ఇక్కడ చేయాలని చెప్పేసి అని ఆయన ఎంతో దాన్ని పట్టుదలతో చేసి ఇప్పుడు పూర్తి చేశారు. మరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనకి యాదాద్రి. ఇంకొకటి దాన్ని అనుసంధానించుకొని ఏం చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతికి వెళ్తే ఓన్లీ తిరుపతి చూస్తామా, చూడం. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలను కానీ లేకపోతే ఇంకొకటి కానీ మనం వెళ్ళి దర్శిస్తాం. అంటే లైక్ శ్రీకాళహస్తి కానివ్వండి, కాణిపాకం కానివ్వండి, సో గోల్డెన్ టెంపుల్, ఇలాగా అన్నీ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా సరౌండింగ్స్ మనం సరౌండ్ చేస్తాం. అలాగే యాదాద్రి చుట్టూ కూడా మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి, మంచి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు లైక్ మీరు ఎగ్జాంపుల్ కొలన్పాక తీసుకుంటే సో మంచి హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఒక 400 years ముందు పూర్వం హిస్టారికల్ టెంపుల్ శివాలయం ఉంది, సోమేశ్వర ఆలయం అంటాం దాన్ని. సో అది కాకుండా వరల్డ్ ఫేమస్ జైన్ టెంపుల్ ఉంది. జైన్ టెంపుల్ కూడా వెరీ ఫేమస్, కానీ చాలా మందికి తెలియదు. సో కొలన్పాకలో తర్వాత వాటర్ ప్రాజెక్ట్స్, మన కేసీఆర్ గారు చేస్తున్న వాటర్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని లింక్అప్ చేస్తూ సో ఒక టూరిజం లాగా చేయాలి ఇక్కడ. ఎందుకంటే యాదాద్రికి వస్తారు, వచ్చిన వాళ్ళు యాదాద్రే కాకుండా ఈ సరౌండింగ్స్ అంతా కూడా తిరిగి వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవ్వాలి అన్న దీంతో సో వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అనమాట. సో కొలన్పాకలో ఏం చేస్తున్నారంటే మెయిన్ గా టూరిజం హబ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మన గవర్నమెంట్. సో
మేమేం చూస్తాం, ఎక్కడైనా కూడా భూమి మీద మా కస్టమర్స్ పెట్టుబడి పెడుతున్నారంటే వాళ్ళకి అది ఖచ్చితంగా సో చాలా అంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత లేదంటే 5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక మంచి ప్రాపర్టీగా తయారు కావాలి. వాళ్ళు ఇవాళ ఒక 5 లక్షల రూపాయలు పెట్టి తీసుకున్నారంటే రేపు ఒక 5 ఇయర్స్ తర్వాత కనీసం ఒక 50 లక్షలు విలువ చేయాలి. ఎందుకంటే ఇవాళ భూముల ధరలు అలా ఉన్నాయి. సో అలా అని చెప్పేసి మనం ఎక్కడ పడితే అక్కడ మేము వెంచర్స్ అయ్యాము. ఎక్కడైతే మనకు చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఏవైతే డెవలప్మెంట్స్ వస్తున్నాయో ఆ డెవలప్మెంట్స్ పక్కనే ల్యాండ్స్ వెతికి మరీ పట్టుకొని సో అంటే ఇలాంటి చోట్ల మేము ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. చాలా డెవలప్మెంట్స్ అయితే చుట్టూ జరుగుతూ ఉన్నాయి. సార్ ఇంకా ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్స్, ఫామ్ ల్యాండ్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అంతకంటే ముందు నా మనసులో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్, అడగాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను సార్. సో ఈ ప్రాజెక్ట్ శుభప్రదం ప్రాజెక్ట్స్ ఆనందవనం అని వినగానే అందరూ ఎక్కువగా 5+ ఆఫర్ అని ఏదో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంది సార్. ఇదేంటి సార్ 5+ ఆఫర్? బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా మంది దానికి ఎక్కువగా క్రేజ్ చూపిస్తూ ఉన్నారు. అది ఏంటి సార్ అసలు ఈ డీటెయిల్స్? నార్మల్గా ఫామ్ హౌస్ కొనుక్కోవాలి ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇవాళ నాకు మొన్న కరోనాలో కూడా మనం చూసాం. కరోనాలో అప్పుడు ఇంట్లో నుంచి మనం ఎక్కడికి బయటకు వెళ్ళలేని పరిస్థితి. చాలా మందికి కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అంటే ప్రీమియం ఫ్యామిలీస్ ఏం చేశారంటే వాళ్ళకి ఆల్రెడీ ఫామ్ హౌసెస్ ఉండడం వల్ల చక్కగా వాళ్ళ ఫామ్ హౌసెస్కి వెళ్ళి అక్కడే ఆ 4 రోజులు కానీ లాక్డౌన్ ఉన్న రోజులు కూడా అక్కడే నివసించడం జరిగింది. సో చక్కగా అలాంటప్పుడు అరే మాకు కూడా ఒక ఫామ్ హౌస్ ఉండాలి, సో సిటీ నుంచి కొంచెం దూరంలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అని అప్పుడు ఆ ట్రెండ్ రావడం వల్ల నేను కూడా ఆలోచించి సరే ఒక ఫామ్ ల్యాండ్లో మనము మినిమం కనీసం ఏదో ఒక గుంటనో 2 గుంటలో లేదంటే 3 గుంటలో కాకుండా ఒక 5 గుంటలు కనుక అంటే ఎక్కువ స్థలం ఉంటే అందులో కూడా వాళ్ళు కాటేజ్ కూడా దాంట్లో కట్టుకోవచ్చు చక్కగా. సో ఆ కాటేజ్ లాగా కూడా మేము వాళ్ళకి కట్టించిద్దాం అని చెప్పేసి ఒక ప్లాన్. సో అదే కాకుండా మరి 5 గుంటలు తీసుకోవాలి అనుకుంటే వాళ్ళని అంటే వాళ్ళు ఏమనుకుంటారు, పర్లేదులే మనకు ఒక గుంట ఉంది, ఏదో మనం ఫామ్ హౌస్ కావాలనుకున్నాము, సో ఇవాళైతే మనం ఫామ్ హౌస్ తీసేసుకున్నాం చాలే అనుకుంటారు. అంటే 1 గుంట ఈక్వల్ టు 120 స్క్వేర్ యార్డ్స్. సో అది చిన్న బిట్ అవుతుంది కాబట్టి పెద్దగా సరిపోకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అలాంటి బిట్స్ ఒక 5 తీసుకుంటే ఒక ఫ్రీ ప్లాట్ మేము ఇస్తాము అనేసి కస్టమర్లకి కొంచెం అది చెప్పడం ద్వారా కొంచెం చిన్న ప్రీమియం కస్టమర్స్ అనేది ఇంకా ముందుకు రావడం జరుగుతుంది. సో అందువల్ల ఇది మహత్తరమైన స్కీమ్ అండి, డెఫినెట్లీ. సో మరి ఇలాంటి స్కీమ్ పెట్టడం జరిగింది 5+1 ఆఫర్. ఈ 5+1 ఆఫర్ లో ఓన్లీ ప్లాట్ ఫ్రీ ఇవ్వడమే కాకుండా వాళ్ళ కస్టమర్ కి ఒక ఆప్షన్ ఇస్తున్నాం. ఇంకొక ఆప్షన్, మాకు ప్లాట్ వద్దనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఒక కాటేజ్ మేము బిల్డప్ చేస్తున్నాం. మీరు ఇంతకు ముందు చూపించారు కదా కాటేజ్, అలాంటి కాటేజ్ ని పర్మనెంట్ స్ట్రక్చర్ అంటే RCC ప్రూఫ్. సో అందులో మేము అది ఇవ్వడం జరుగుతుంది. ఒక 30 స్క్వేర్ యార్డ్స్, ఒక 250 SFT లో 5+ ఆఫర్ ఎక్కువగా వినిపిస్తూ ఉంది, క్వశ్చన్ రేస్ చేస్తూ ఉన్నారు. నైస్ సార్, జనరల్ గా ఎక్కడైనా ఆఫర్స్ అనగానే గోల్డ్ సంథింగ్ ఏవో స్కీమ్స్ ఎలాంటివి ఉంటాయి, బట్ 5+1 ఆఫర్ ఇస్తున్నారంటే సూపర్ గోల్డెన్ ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోకండి సార్. ఎట్ ద సేమ్ టైం మరి ప్రాజెక్ట్ అయితే చాలా ఫామ్ ల్యాండ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, అందరూ అఫోర్డబుల్లే అని అంటున్నారు. మరి ఏంటి ప్రైసింగ్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్, ఎంత స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయి, ఆ డీటెయిల్స్ ఒకసారి. ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్ మధ్యలో మనము అంటే ఒక మంచి డెవలప్మెంట్స్ చుట్టూరా సరౌండింగ్స్ లో కస్టమర్ కి డెవలప్మెంట్స్ బాగా వస్తున్నప్పుడే సో ఆ భూమి అభివృద్ధి చెందడం అనేది అంటే అప్రిషియేషన్ రావడం అనేది ఉంటుంది. సో మరి అప్రిషియేషన్ వచ్చే విధంగా సో చుట్టుపక్కల యాదాద్రి చూడండి, ఇప్పుడు హైదరాబాద్ టు మనకు వరంగల్ మంచి కారిడార్, అది పెద్ద ఇండస్ట్రీ కారిడార్ అది. సో నెక్స్ట్ క్యాపిటల్ మనకి వరంగల్ అవబోతుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది వరంగల్ లో. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యాదాద్రి ఉంది. సో ఇవన్నీ కూడా ఫేమస్, ఇక్కడ అంతా కూడా చారిత్రాత్మక టెంపుల్స్ ఉన్నాయి. వీటన్నిటిని అనుసంధిస్తూ ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. సో మంచి అంటే కొలనుపాకాన్ని టూరిజం హబ్ గా చేస్తున్నారు అనేసి 4 లేన్ రోడ్డు కూడా వస్తుంది ఆలేరు టు సిద్దిపేట వరకు. మరి ఇంత బాగా ఇక్కడ మనం చూసుకుంటే మరి అప్రిషియేషన్ అనేది తొందరగా వస్తుంది. సో తొందరగా వస్తుంది కాబట్టి మేము కూడా కస్టమర్స్కి ఏమి ఇస్తున్నాము, సో మంచి వసతులు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక పిక్నిక్ లాగండి, వాళ్ళు వస్తే కనుక నిజంగా ఇక్కడ ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా పిల్లలు భార్య బిడ్డలు చాలా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా అది. సో అలా చేసేలాగా సెక్యూరిటీ కూడా ఇస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు నైట్ స్టే చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చక్కగా ఒక రిసార్ట్ లాగా, దీన్ని మినీ రిసార్ట్ లాగా అనుకోవచ్చు హ్యాపీగా. సో లైటింగ్ ఇవ్వడం జరిగింది, ఆర్చి చుట్టూరుతో కంపౌండ్ వాల్, సెక్యూరిటీ. సో 24 hours మనకు CC క్యామ్స్ ఉన్నాయి సెక్యూరిటీ. తర్వాత ఇన్వర్టర్స్, మనకి కరెంటు పోయినా కూడా ఇబ్బంది పడకుండా భయపడకుండా. సో ఇలాంటివన్నీ కూడా మనం వసతులు ఇస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏదైతే ఇప్పుడు మనం కాటేజెస్ కూడా ఇంతకుముందు మీరు అడిగినట్టుగా కాటేజెస్ కూడా వాళ్ళకి కట్టించేస్తున్నాం. ఎలాగంటే ఇప్పుడు మీకు సపోజ్ మీరు ప్లాట్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ప్లాట్ తీసుకున్నారు. సో మీరు ప్లాట్ తీసుకున్నప్పుడు మీరు వస్తారు మీ ఫ్యామిలీస్ తో పాటు. మీ ఫ్యామిలీస్ కాకుండా మీరు ఏం చేస్తారు, మనకు దగ్గరగా ఉండే మన సిస్టర్స్ బ్రదర్స్ నో వాళ్ళ ఫ్యామిలీస్ నో పిలుస్తాం డెఫినెట్ గా. మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంది, బర్త్డే పార్టీ ఉంది అంటే సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలి. సో అంటే మేము ఇచ్చే కాటేజెస్ సరిపోకుండా సో మీలాంటి వాళ్ళు ప్లాట్ తీసుకున్నప్పుడు మీకు కూడా ఒక ప్రపోజల్ ఇస్తున్నాం. ఏంటి మేడం, ఒక 5 lakhs మీరు ఇస్తే కనుక మేము మీకు ఒక మంచి కాటేజ్ కట్టించేస్తాం.
ఓకే. సో ఆ కాటేజ్ మీకు ఎప్పుడు వచ్చినా మీరు ఫ్రీగా ఉండొచ్చు. సో అది మీదే అవుతుంది, చక్కగా మీ Okay. పర్మనెంట్ బిల్డింగ్ మీకు గెస్ట్ హౌస్ లాగా ఉండిపోతుంది. ఓకే. ఎట్ ద సేమ్ టైం మీకు రెంట్ కూడా ఇస్తున్నాం. అంటే మీ కాటేజ్ ని మేము లీజ్ తీసుకొని ఎవ్రీ మంత్ మీకు రెంట్ పే చేస్తున్నాం. సో ఓకే. ఒక 3,000 to 5,000 అట్లా రెంట్ ఇస్తున్నాం. మ్మ్. దానివల్ల మాకు ఉపయోగం ఏంటంటే మేము మీలాగా ఇంతకు ముందు మీతో పాటు వచ్చిన ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇక్కడ అకామిడేట్ చేయడానికి అది పనికొస్తుంది. ఓకే. మెయిన్ స్టే చేస్తే పే చేయాల్సిన అవసరం లేదు కదా అవసరం సార్? లేదు, అది- ఓకే. అవసరం లేదు. కస్టమర్స్ అంటే తీసుకున్న మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి అవసరం ఉండదు. సో వాళ్ళు ఫ్రీగా స్టే చేయొచ్చు. వాళ్ళు కాకుండా వాళ్ళతో పాటు వచ్చే ఫ్యామిలీస్ మాత్రమే సో ఇక్కడ వాళ్ళు ఎంతో కొంత నామినల్ చార్జెస్ పే చేయాల్సి వస్తుంది, లైక్ 1,000 రూపీస్ పర్ ఫ్యామిలీ అట్లాగా. ఓకే సార్, మరి కాస్ట్ ఏమైనా రివీల్ చేస్తారా? కాస్ట్ కూడా అండి చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇన్ని డెవలప్మెంట్స్ మధ్యలో చెప్పాలంటే భూములు కూడా చాలా ఆకాశాన్ని అంత ధర వెళ్ళిపోయాయి బాగా. సో మేమే అసలు ఆశ్చర్యపోతుంటాం, అసలు ఇక్కడ ఏంటి ఇంత ధర ఏంటి అని. కాకపోతే ఏంటంటే తెలంగాణలో మనకు ల్యాండ్స్ అంతా తగ్గిపోయాయి. సో జనాలు పెరుగుతున్నారు, భూమి పెరగట్లా. సో ఆ సినారియోలో చూసుకుంటే మరి అట్లా అని చెప్పేసి అని మేము ఎంతో ధర పెట్టి కొన్నాం కదా అని ఇష్టం వచ్చిన రేటు పెడితే కూడా మనకు మార్కెట్లో కాంపిటేటివ్ గా మనకు వెళ్ళదు. సో కస్టమర్ కి అనుగుణంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, మంచి డెవలప్మెంట్స్ ఉండాలి. సో బయట ఎక్స్టర్నల్ గా ఉండాలి, ఇంటర్నల్ గా డెవలప్మెంట్స్ ఉండాలి. మరి అలాంటి సినారియోలో ఛాలెంజింగ్ ప్రైస్ అనేది ఒకటి తీసుకురావాలి. సో అన్ని రకాలుగా ఆలోచించి సో మా కంపెనీకి మార్జిన్స్ కొన్ని తగ్గించుకొని సో కాంపిటేటివ్ ప్రైస్ 4,500 రూపీస్ పెట్టడం జరిగింది. ఓకే, 4,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. టోటల్ గా మన చేతిలో ఒక ఎన్ని లాక్స్ ఉంటే సరిపోతుంది అంటారు సార్? జస్ట్ 5 lakhs అండి, 5.5 lakhs హ్యాపీగా ఒక ప్లాట్ తీసేసుకోవచ్చు. ప్లాట్ తో పాటు మీకు 3 రకాలుగా లాభాలు. ఒకటి, మీరు ఎప్పుడైతే పెట్టుబడి పెడుతున్నారో సో ఆ 5 lakhs పెట్టి మీకు భూమి వచ్చేస్తుంది, రైట్, రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాం. సో సెకండ్ వన్ వచ్చేసి అదే భూమిలో మీకు ప్లాంటేషన్ చేస్తున్నాం, ప్లాంటేషన్ ఇస్తున్నాం. అంటే లైక్ ఇంతకు చెప్పుకున్నాం మహాగని అని, మలబార్ అని చెప్పేసి వీటి ద్వారా మనకి ఏంటంటే టేక్ వుడ్ మార్కెట్ లో కేజీ ఎలాగైతే డిమాండ్ ఉంటుందో సో ఆ కేజీ ప్రైస్ కంటే ఇది ఇంకొక 20 రూపీస్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, క్రాప్ వచ్చిన తర్వాత సో అదంతా మేము వాళ్ళకి అమ్మేసి సో కాంట్రాక్టర్ అమ్మేసి ఆ వచ్చిన డబ్బుల్లో కూడా కస్టమర్ కి ఎంతో కొంత ఒక 50,000 రూపీస్, ఒక 1 lakh కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మనకి ఊరికే ఉండే భూమి మీద కూడా ఎంతో కొంత వస్తుందంటే అది మనకు బెనిఫిట్ కదా. సో ఇది సెకండ్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ ఏంటి, ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మంచి ఒక రిసార్ట్. అంటే మన ఫ్యామిలీతో వాళ్ళ బయట రిసార్ట్ లో వెళ్ళామంటే మినిమం ఒక 15,000 to 25,000 ఈజీగా ఖర్చు పెట్టాల్సిందే. మెంబర్షిప్ కి కూడా లక్షల్లో పెడుతూ ఉంటారు. సో మరి అలాంటిది ఇక్కడికి వస్తే అన్ని ఫ్రీ, ఆక్సిజన్ ఫ్రీ 100%, చక్కగా మీకు రిసార్ట్ ఫ్రీ, చాలా న్యాచురల్ గా ఉంటది, చాలా ఎంజాయ్ చేస్తారు. సో అవే కాకుండా ఇక్కడ మంచి ప్లే ఐటమ్స్ పెట్టాం, పిల్లలు వస్తే ఆడుకోవడానికి మంచి ప్లే ఐటమ్స్. స్విమ్మింగ్ పూల్ కాకుండా ఇంకా ప్లే ఐటమ్స్ కూడా పెట్టాం. సో క్రికెట్ కిట్స్ పెట్టాము, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఫుట్బాల్, ఇలాంటివి కూడా. అంటే వాళ్ళకి ఎవరికి ఏది ఇష్టం అవుతే అది ఆడుకునేలాగా. సో ఇంకా కూడా డెవలప్ చేస్తున్నాము. సో మరి ఇంత కాంపిటేటివ్ అన్ని పెట్టి ఇన్ని వసతులు ఇచ్చి చాలా వెరీ కాంపిటేటివ్ ప్రైస్ పెట్టాం. 4,500 అనేది చాలా తక్కువ. సో అందరికీ నేను చెప్పడం ఏంటంటే చక్కగా ప్రతి ఒక్కరు కూడా సొంతం చేసుకుంటే దీన్ని 3 రకాలుగా అనుభవించవచ్చు. అంటే మనం భూమి ఏదో పెట్టుబడి పెట్టేసాం మర్చిపోవడం కాకుండా ఇలాంటి అట్మాస్ఫియర్, ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో ఎవరికైనా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలి అని కనీసం ఆ స్విమ్మింగ్ పూల్ నైనా ఆడుకోవడానికి వస్తారు. లేదు అంటే ఇక్కడ చిన్న చిన్న పార్టీస్, లేదంటే ఏదో మనం కార్తీక మాసంలో కూడా బయట వనభోజనాలను వెళ్తూ ఉంటాం, అలాంటి వాటికి కూడా చక్కగా పనికొస్తుంది. ప్లస్ జర్నీ చేశాను సార్, ఎక్కడ ఏం ఇబ్బంది లేదు, సాఫీగా జరిగిపోయింది జర్నీ అంతా కూడా ఈజీగా అండి. ఎందుకంటే మనకి ఉప్పల్లో కూడా నారపల్లి వరకు కూడా మంచి ఎక్స్ప్రెస్ వే లాగా ఫ్లైఓవర్ కడుతున్నారు. అది ఫినిష్ అయిపోతే మనకి విత్ ఇన్ 1 hour లోనే మనం ఇక్కడ ఉండొచ్చు, ఈ లొకేషన్ లో ఉండొచ్చు ఫ్రమ్ హైదరాబాద్. ఎస్ సార్, మరి ఆనందవనం ఫార్మ్ ల్యాండ్స్ లో జనరల్ గా ఎక్కడ ఫార్మ్ ల్యాండ్స్ అయినా కూడా ల్యాండ్ ఇచ్చారనుకోండి దాంట్లోంచే రోడ్స్ కట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఆ విధంగానే ఉందా సార్? ఏంటి రోడ్ కటింగ్, మనకి ఎంత ఉంది ఆ రోడ్ డీటెయిల్స్ ఒకసారి. ఫార్మ్ ల్యాండ్ అయినప్పటికీ సో నేనేం చేస్తున్నానంటే ఎక్కడ కూడా ఎవరు ఏ కస్టమర్స్ ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈవెన్ లోకల్ గ్రామ పంచాయతీ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, మినిమం సపోజ్ మనం ఇందులో గెస్ట్ హౌస్ కట్టుకుందాం, ఇల్లు కట్టుకుందాం అనుకుంటే పర్మిషన్కి వెళ్ళినప్పుడు, కన్స్ట్రక్షన్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు మినిమం 30 feet రోడ్ ఉందా అని అడుగుతారు. సో 30 feet రోడ్ లేకపోతే కనుక మనం ఏం చేయాలి, అప్పుడు సెట్ బ్యాక్ అవ్వమని చెప్తారు, లేదు అంటే పర్మిషన్ ఇవ్వరు. సో మనకు పర్మిషన్ కంపల్సరీ ఇవ్వాలి. ఇవ్వాలంటే ఏం చేయాలి, మనం మన ప్లాట్ లో నుంచి అప్పుడు సెట్ బ్యాక్ అవ్వాలి. సో అప్పుడు మంచి రేట్ వచ్చి ఉంటుంది. ఒక ఆఫ్టర్ 3 years or 5 years తర్వాత మంచి ధర వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం ఒక 30 గజాలు 40 గజాలు మనం కోల్పోవాలంటే మనకి ఎంతో బాధగా ఉంటుంది. సో అలాంటిది రాకుండా కస్టమర్స్ కి, మన శివప్రదాన్ని ఈ ఆనందవనంలో పెట్టుబడి పెట్టే కస్టమర్స్ కి, ఎందుకంటే శివప్రదం కంపెనీ నమ్ముకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ముందుగానే నేను ప్లాన్ చేసేది ఏంటంటే మినిమం ఆల్ ఇంటర్నల్ రోడ్ అన్ని డిటిసిపి నామ్స్ ప్రకారం 30, 33 feet అండ్ 40, 50 feet రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళు ఎలాంటి ఒక గజం భూమి కూడా కోల్పోరు.
సో వారి ప్లేస్ వాళ్ళకి పర్టిక్యులర్ గా స్టార్టింగ్ నుంచి ఉంటుంది, ఉంటుంది. రోడ్ కి మీరు ఆల్రెడీ డివైడ్ చేసి పెట్టేశారు. yes. సార్ మరి ఈ ప్రాజెక్ట్ కి వద్దాము వెంచర్ ని చూద్దామని వచ్చినప్పుడు ఎక్కువగా వీడియోస్ వాచ్ చేస్తుంటే కేవైకేకే అండ్ సంథింగ్ వర్డ్ ఏదో స్పెషల్ గా ఇంట్రెస్టింగ్ గా వినిపించింది, Yes, దాని గురించి exactly. ఎక్కువగా టాక్ నడుస్తుంది. ఏంటి సార్ ఆ డీటెయిల్స్ ఒకసారి? కేవైకేకే అంటే మన గవర్నమెంట్ ప్రతిపాదన ఏంటంటే మేడం, కేవైకేకే అంటే మనకి కీసర అండ్ యాదాద్రి, కొలనుపాక అండ్ కొమరవెల్లి. సో ఈ 4 ప్రాంతాలని అనుసంధానిస్తూ, సో Okay. చెప్పాం కదా, ఇంతకుముందు చెప్పాం కదా మనము, సో 120 feet రోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రేపు యాదాద్రి ఫేమ్ అయినప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చే డెవోటీస్ కి తలెత్తకుండా, సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండకుండా మంచి రోడ్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యి, ఎందుకంటే ఆ రూట్లలో అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చాలా మటుకు. సో మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి, వీటన్నిటిని లింకప్ చేయాలి, మంచి రోడ్స్ ఇవ్వాలి. ఎందుకంటే రోడ్స్ ఎక్కువగా పెద్దగా ఉంటేనే అక్కడ డెవలప్మెంట్ అనేది వస్తుంది. సో మరి అలాంటిది కూడా ఇక్కడ ఆనందవనంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. అంటే ఎలా హెల్ప్ అవుతుంది అంటే, సో ఇవన్నీ చుట్టూ సరౌండింగ్స్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ పెట్టుబడి సో 5 ఇంతలు 10 ఇంతలు అవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఆల్రెడీ శాంక్షన్ అయిందా సార్ కేవైకేకే? ఆల్రెడీ శాంక్షన్ అయింది, వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్లస్ అదొకటే కాకుండా మనకి ఇంకొక పాజిటివ్నెస్ ఏంటంటే, మెయిన్ అడ్వాంటేజ్ త్రిబుల్ అండి. త్రిబుల్ కూడా ఆల్రెడీ ఒక సెక్టార్ స్టార్ట్ అవ్వడం జరిగిపోయింది. సో అది అవ్వడం వల్ల కూడా ఇంకా ఇక్కడ మనకి భూముల రేట్లు విపరీతంగా పెరుగుతాయి. సో ఇందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కూడా నిజంగా హ్యాపీగా వాళ్ళు చక్కగా, అంటే వాళ్ళు సంపాదిస్తారో ఎంత సంపాదిస్తారో తెలియదు, కానీ భూముల మీద పెట్టుబడి పెడితే మాత్రం వాళ్ళు సంపాదించిన దానికంటే 10 ఇంతలు ఇంకా పెట్టుబడి పెడితే బాగుండు కదా, అంటే డబ్బులు ఉంటే ఇంకా వాటిని, అంటే ఒక 121 స్క్వేర్ యార్డ్స్ కాకుండా సో ఇంకా ఎక్కువ కొందాం అనే ఆలోచనలో ఉంటారు జనాలు. మీరు అన్నట్టు 5+1 ఆఫర్ ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అమౌంట్ ఉంటే కనుక. సో మరి 5+1 ఆఫరే చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా పెట్టాలి అనే ఒక ఆతృత వచ్చేస్తుంది సార్. అలాగే మరి లాంచింగ్ ఆఫర్స్ లో కూడా 10 to 15 days సంథింగ్ ఆఫర్స్ ఉంటాయి, అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అని వింటూ ఉన్నాను సార్. ఏంటి ఆ ఆఫర్స్? ఇక్కడ ఒకటి ఏంటంటే, కస్టమర్స్ కి అంత తొందరగా ఎవరు కూడా వెంటనే నమ్మరు. మేము చెప్తూ ఉంటాం సరౌండింగ్స్ లో ఇవి ఉన్నాయి, అభివృద్ధి అంశాలు ఎన్నో ఉన్నాయి. సో ఇంటర్నల్ గా మా వెంచర్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి, ఇవన్నీ చూసిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న సందేహం కలుగుతూ ఉంటుంది. సో మరి అలాంటి సందేహంలో కూడా చెప్తూ ఉంటాం ఏంటంటే, సార్ మీరు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టండి, సో డెఫినెట్ గా మీకు 10 ఇంతలు అవుతుంది. అది మేము చెప్తాం అనమాట. అంటే వాళ్ళని కన్విన్స్ చేయడానికి, వాళ్ళకి ఎలాగైతే ఏ రేంజ్ లో వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో, సో మేము చెప్పే ఒక 10 పాయింట్లలో ఏదో ఒక పాయింట్ వాళ్ళకి ఖచ్చితంగా తగులుతుంది. సో ఆ పాయింట్ నుంచి అరే నిజమే కదా, నేను పెట్టుబడి పెట్టాలి, సో మనం ఇది కదా చేయాల్సిందే, మన పిల్లలకి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, ఇలాంటి ప్రాపర్టీస్ తీసుకొని పెడితే ఆటోమేటిక్ అవే పెరుగుతూ పోతుంటాయి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. సో మరి ఇలాంటి ప్రాపర్టీస్ మీద పెట్టడం వల్ల కూడా, సో ఇప్పుడు పిల్లలు ఉంటారండి, చిన్న పిల్లలు, వాళ్ళ పేరు మీద ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ ఏం చేస్తారంటే, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మా పాప గురించి తీసుకుంటున్నామండి, మా బాబు గురించి తీసుకుంటున్నాం, రేపు వాళ్ళ పెద్ద చదువుల గురించి తీసుకుంటున్నాం మేము, సో ఇంకొక 5 ఏళ్ళు అయితే దీని మీద డబ్బులు వస్తాయి కదా, అప్పుడు దీన్ని అమ్మేసేసి ఈ డబ్బులు తీసుకెళ్ళి మా వాడిని US పంపిద్దాం అనుకుంటున్నాము, ఇలాగా సో మా పాప పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము. సో అప్పుడు నిజంగా ఇలాంటి వాటికి వాళ్ళకి డెఫినెట్ గా ఒక మంచి లంసమ్ అమౌంట్ గా తయారవుతుంది ఇది. సో అంటే ధైర్యంగా ఉంటారు అనమాట, పర్వాలేదులే ఏముంది, రేపు నా అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే నాకు ఆనందవనంలో చక్కగా ఒక 1000 గజాల ప్లాట్ ఉంది కదా, అది అమ్మేస్తా కనీసం చక్కగా అమ్మాయికి ఇవ్వచ్చు, అమ్మేయచ్చు, సో 50 లక్షల రూపాయలు వస్తాయి కదా, బ్రహ్మాండంగా పెళ్లి చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెంట్ లో ఉంటారు చూసారా, అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎప్పటికైనా పెరుగుతుంది కానీ తగ్గేది అసలు తగ్గదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి అంటే ఈ ఫార్మ్ ల్యాండ్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్, ఆనందవనం ఫుల్ డీటెయిల్స్ తెలియజేశారు. మరి ఫర్దర్ గా ఇంకా ఏం ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి శుభప్రదం ప్రాజెక్ట్స్ నుంచి? కొత్తగా ఇంకా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏంటి ఆ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఒకసారి? శుభప్రదం ప్రాజెక్ట్స్ అని పెట్టింది ఎందుకండి, ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా మేము కన్స్ట్రక్షన్ చేసాం, ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసి కూడా అమ్మడం జరిగింది. సో అందులో కూడా ఒక మంచి కన్స్ట్రక్షన్, కూడా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కస్టమర్స్ కి. ఇప్పటికి కూడా మా కస్టమర్స్ ఉన్నారు, మేము కట్టిన ఇళ్లలో నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళు ఫెస్టివల్స్ కానీ అప్పుడని, సో న్యూ ఇయర్స్ కానీ అలా గ్రీటింగ్స్ పంపిస్తుంటారు నాకు, సార్ మేము చక్కగా మీరు కట్టిన ఇల్లు ఉన్నాము, ఎలాంటి లీకేజెస్ లేవు, హ్యాపీగా ఉన్నాం సార్, వాస్తు ప్రకారం బాగా కట్టారు, వేరే వాళ్ళ ఇంట్లో మా రిలేటివ్స్ వేరే ఎక్కడో తీసుకున్నారంట, వాళ్ళకి ఆ బిల్డర్ లీకేజెస్ ఇచ్చాడు, అట్లా ఇచ్చాడు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో మా కస్టమర్స్ అలా చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనము సో అవుతా ఒక 2-3 లక్షలు ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ కనుక ఇస్తే ఆ ఇంట్లో ఉన్న రోజులు వాళ్ళు మనల్ని చక్కగా గుర్తు చేసుకుంటూ ఉంటారు, మనల్ని తిట్టారు అనమాట. సో అలాగే ఇప్పుడు మళ్ళీ కూడా ప్రాజెక్ట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, లేదంటే ఆల్ రూట్స్ లలో ఇలాంటి మంచి వెంచర్స్ ఇవ్వాలని, ఎక్కడైతే డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయో సో అలాంటి ప్రాంతాలలో వెళ్ళి చక్కగా అక్కడ ల్యాండ్స్ మంచిగా తీసుకొని లీగలైజ్డ్ గా, మాకు ఒక అడ్వకేట్ టీమ్ కూడా ఉంటుంది మా కంపెనీకి, వాళ్ళు కూడా మేము ల్యాండ్ తీసుకున్న తర్వాత సో వాళ్ళంతా కూడా చెక్ చేస్తారు. అలా వాళ్ళే కాకుండా నేను నా ఓన్ గా కూడా, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ
నేను కూడా చూసి లోకల్ ఎక్కడైతే ఆ ఎంఆర్ఓస్ ఉంటారో ఆ తహసీల్దార్స్ దగ్గరికి వెళ్ళిపోయి సో ఆ ల్యాండ్ గురించి వివరాలను సేకరించి అంత ఫైన్ లీగల్గా 100% బాగుంది అని అంటేనే మేము స్టెప్ ఫార్వర్డ్ అవుతాం. అట్లాగే ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ కూడా మాకు అపార్ట్మెంట్స్ కానివ్వండి, హైరైజ్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇంకా ఆల్ రూట్స్లలో హైదరాబాద్ ఉన్న చుట్టూ రూట్లలో కూడా మంచి వెంచర్స్ మంచి ప్రాజెక్ట్స్ వస్తాయండి. చూసారు కదండి, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ శుభప్రదం ప్రాజెక్ట్స్ వారి ముఖ్య ఉద్దేశం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైంని స్పెండ్ చేస్తూ శుభప్రదం ప్రాజెక్ట్స్ వారి ఆనందవనం ఫార్మ్ ల్యాండ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియజేశారు. 5+1 ఆఫర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దట్టు మిడిల్ క్లాస్ వారందరూ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో బేర్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్స్ని అందిస్తున్నారు. అండ్ ఇందులో మీరు చెప్పిన 5 బెనిఫిట్స్ అండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. థ్యాంక్ యూ, నమస్తే. సో శుభప్రదం ప్రాజెక్ట్స్ ఆనందవనం ఫార్మ్ ల్యాండ్స్లో ఫెసిలిటీస్ గురించి అయితే సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఏంటి ఆ ఫెసిలిటీస్ చూద్దామని నేను వచ్చేసాను. చూడండి, పక్కన మనకి స్విమ్మింగ్ పూల్, ఫ్రెష్ వాటర్, చాలా స్పేసియస్గా ఉంది, ఎక్కువ ప్లేస్లో మనకి ఈ విధంగా ఉంది. అలాగే నా బ్యాక్ చూసుకుంటే కనుక వుడెన్ కాటేజెస్ 2 కూడా ఉన్నాయి. చూడండి, మనకి నైస్ లుక్. అసలు మనకి వుడెన్ కాటేజెస్ ఎంత పీస్ఫుల్ మైండ్ వచ్చేస్తుందో మనకి ఇక్కడ స్టే చేస్తే కనుక. సో క్రౌడ్ ఎక్కువగా ఉంది, జనాలు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ పక్కనే ఏం చేస్తున్నారంటే మనకి బ్రిక్స్తో సిమెంట్తో కలిపి ఆ విధంగా కూడా కొత్తవి తయారు చేస్తున్నారండి. జస్ట్ మనకి అక్కడ ఆ స్పేస్లో అక్కడ కట్టడం జరుగుతుంది. లొకేషన్ అయితే అదిరిపోయిందండి. చూడండి, ఇక్కడంతా గ్రాస్, మనకి ట్రీస్, ఎస్పెషల్లీ మనకి రీఫ్రెషింగ్గా ఎంజాయ్ చేయాలి, పెట్టిన పెట్టుబడి అలాగే ఉంటుంది. దాంతోపాటు ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, హ్యాపీ మైండ్ ఉండాలని ఇలా ఆలోచిస్తూ సార్ అంతా కూడా ఈ విధంగా ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇక్కడ మనకి సిట్టింగ్ ఏరియా, జస్ట్ ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. రోడ్స్ కానీ మనకి అండ్ డ్రిప్పింగ్, ప్లాంటేషన్, ఇంకా ఇలా చాలా రకరకాల ఫెసిలిటీస్ అయితే సార్ మనకి తెలియజేస్తూ వస్తున్నారు. సో మరి ఈ ఫార్మ్ ల్యాండ్స్లో మనందరం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నామా? ఇంకేమాత్రం ఆలస్యం చేయకండి, ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ మనకి సిటీకి చాలా దగ్గరలో ఉంది కదా. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారా? అస్సలు ఆలోచించకండి, ఆలస్యం చేయకండి. కింద నెంబర్ కనిపిస్తుందా, కాల్ చేయండి. వెహికల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వారే మిమ్మల్ని వెహికల్లో తీసుకొచ్చి లొకేషన్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి వెంటనే కాల్ చేయడం మర్చిపోవద్దు.